నిన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లాకు వచ్చేసి ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఏకవచనంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు తీసుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడడం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రితో సంబంధం ఉన్నదని మాట్లాడడం, వ్యక్తిగతంగా కూడా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ధర్మపురి అరవింద్ అనేది ఆరంభం అనేది వారి కుటుంబం ఆరంభమే కాంగ్రెస్ పార్టీ నుంచి. వారి తండ్రి గారు డి శ్రీనివాస్ గారు అక్కడి నుంచి రాజకీయ జీవితాన్ని కానీ మొదలుపెట్టినటువంటి ధర్మపురి అరవింద్ గారు వచ్చి నోటికి ఎంత వస్తుందంత మాట్లాడుతుంటారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా ఉంది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మీ అందరు ఉండగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మేరస జోడో అని మాట్లాడిందంటే దాని అర్థమేందో చెప్పు. బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్యమైన జీవితం నుంచి ఇండిపెండెంట్గా జడ్పీటీ సభ్యునిగా ప్రజలతో గెలుపొంది స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీగా సభ్యునిగా ఎన్నికై తిరిగి శాసనసభ్యుడిగా ప్రజలతో ఎన్నుకోబడి తిరిగి పార్లమెంట్ సభ్యునిగా ప్రజలు ఆశీర్వదించిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా చేపట్టినట్టు సందర్భంలో పట్ట మీరు భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఈ పార్టీ 2014 నుంచి రాష్ట్రంలో అధికారం నుండి కేసీఆర్ను ఎదుర్కోలేక కేసీఆర్ జిమ్మికులకు మీరు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో మీ పార్టీ ఉండి